ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అంటే రేషన్ కార్డులో ఏదైతే ప్రజాపాలన కావచ్చు, మీ సేవలో పెట్టిన వాళ్ళు కావచ్చు, మన తెలంగాణలో అయితే చాలా అంటే గందరగోళం జరుగుతుంది. అది ఏంటిదనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, విత్ ప్రూఫ్ తోటే. ఏదో నేను చెప్పేసి నేను నాకు సొంతంగా వచ్చిన ఆలోచనతో కాదు చెప్పేది, నేను విత్ ప్రూఫ్తోనే చెప్తాను. మీకు ఎండ్ వరకు మీకు ఇక్కడ కూడా మీరు మిస్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమైపోతుంది. సో వీడియోలో వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇగ్నోర్ చేసినా కానీ వాళ్ళకి ఏదైనా ఒక్కరికైనా యూజ్ అవ్వచ్చు. సో లెట్స్ గో టు వీడియో. దిస్ ఇస్ సుమన్. సో వీడియోలో వెళ్ళిపోతే మనం ప్రజాపాలనలో కావచ్చు, లేకపోతే మీ సేవలో కావచ్చు, యాక్చువల్గా మీరు ఒక కొత్త రేషన్ కార్డును అప్లికేషన్ పెట్టాలంటే బిఫోర్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటిదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అది కాకుండా మీరు ఎవరైతే కొత్త రేషన్ కార్డు పెట్టాలనుకుంటున్నారో ఆ ఆధార్ కార్డు టైఅప్ ఉన్న పాత రేషన్ కార్డులో ఎక్కడ కూడా మీ నేమ్స్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ అలా ఉండి, నాకు జరిగిన సంఘటన చెప్తున్నాను. మన ప్రజాపాలనలో ఏదైతే ఉంటుందో, సో ప్రజాపాలనలో వచ్చేసి మనకు ఫస్ట్ లిస్ట్లో వచ్చింది, సెకండ్ లిస్ట్లో వెరిఫికేషన్ చేయడానికి వచ్చారో అదంతా డమ్మీ 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 అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్పే విషయాలు ఏంటిదంటే పాత రేషన్ కార్డులో నేమ్స్ డిలీట్ చేయకుండా కొత్త లిస్ట్ అయితే వచ్చేసింది అని చెప్పారు. సో ప్రజాపాలన వాళ్ళు ఆ అథెంటికేషన్ ఏదైతే లాగిన్ పర్పస్ ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీ దాంట్లో, ఆ లాగిన్ ఇచ్చినా కూడా ఒకవేళ పాత రేషన్ కార్డులు ఉన్న వాటిలోనే ఇంకా నేమ్స్ యాడ్ చేసేసారన్నట్టు. సో నేను కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేశాను ప్రజాపాలనలో. బట్ బిఫోర్ దట్ ప్రజాపాలనలో ఏదైతే గ్రామ సభ జరిగిందో అప్పటి వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయింది. నాకు కొత్త రేషన్ కార్డు కోసం సెకండ్ టైం కూడా వెరిఫికేషన్ జరిగింది అన్నట్టు. కాకపోతే పాత రేషన్ కార్డులో మా నేమ్స్ అలానే ఉన్నాయి. సో కొత్త రేషన్ కార్డు ఎలా ఇస్తారు? సో అదొక క్వశ్చన్ ఉండే అన్నట్టు. సో దాని తర్వాత డిలేగా రీసెంట్గా నేను ఎంఆర్ ఆఫీస్కి కన్సర్న్ అయితే అక్కడ నాకు తెలిసింది ఏంటిదంటే పాత రేషన్ కార్డులో మీరు ఎంత ప్రజాపాలనలో కావచ్చు, డైరెక్ట్ ఎంపీడీ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్ విత్ ఆఫ్లైన్లో అయితే యాక్సెప్ట్ చేయరు. త్రో ఏదైతే మీ సేవా సెంటర్స్ ఉంటుందో అక్కడ నుంచి అయితే 100% మీకు వస్తుందని చెప్పొచ్చు. సో ఒక పేపర్ ఆర్టికల్ వచ్చింది అన్నట్టు, అదేంటిదో ఇప్పుడు చూసేసుకుందాం. నమస్తే తెలంగాణ డిజిటల్ ఆర్టికల్లో అయితే వచ్చిందన్నట్టు. సో రేషన్ కార్డు గందరగోళం అని చెప్పేసి హెడ్లైన్ వచ్చింది అన్నట్టు. సో పూర్తి వివరణ చూసేసుకుందాము. సో న్యూస్ ఆర్టికల్లో ఎందుకు వచ్చిందంటే మనకు ప్రీవియస్లీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో సో దాని ప్రకారంగా అయితే న్యూస్ ఆర్టికల్లో వచ్చిందని చెప్పొచ్చు. సో కొత్త రేషన్ కార్డులు జనాన్ని పరిశాన్ చేస్తున్నాయంట. సో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన రాష్ట్ర సర్కారు స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొందంట. సో అధికారులలోకి రాగానికే ప్రతి కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అది వాస్తవమే. సో అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కొన్ని పనులు అయితే చకచకగా చేసేసిందని చెప్పొచ్చు. సో అందులో ఇదొక తలనొప్పిగా అనిపించవచ్చు అని చెప్పొచ్చు. సో పైలట్ గ్రామాల్లో అయితే ప్రజలు అయోమయం అంట. సో కొత్త రేషన్ కార్డుల కోసం కోరుకున్న వారికి అయితే ఆశాభంగం అని చెప్పేసి ఉంది. సో డిలీట్ చేసిన పాపానికే పేర్లు గల్లంతు. అయితే మనం కొత్త రేషన్ కార్డు మనం అప్లికేషన్ పెట్టాలంటే ఓల్డ్ రేషన్ కార్డులో ఒక్కరి పేరు కూడా ఉండకూడదు. అంటే మీరు కొత్త రేషన్ కార్డులో ఒక నలుగురు పెట్టాలనుకుంటే ఆ నలుగురి ఆధార్ కార్డు ఏ రేషన్ కార్డుతో కూడా టైఅప్ అయి ఉండకూడదు. ఇన్ కేస్ అలా ఒక్కరిది ఉన్నా కానీ ఆ కార్డు అనేది అప్రూవల్ కావద్దు, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ 70 నుంచి 90% వరకు ఉండొచ్చు అని చెప్పచ్చు. సో పైలట్ గ్రామాల్లో అంటే కొన్ని రేషన్ కార్డులో అయితే అధికారులు మార్పులు చేశారంట. అంటే ఎలాంటి ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ పెట్టారో సో వాళ్ళైతే తీసుకెళ్ళి డైరెక్ట్ ఓల్డ్ రేషన్ కార్డులో నేమ్ డిలీట్ చేయకుండానే మనకు కొత్త అప్రూవల్ వచ్చేసాయి అని చెప్పేసి మళ్ళీ చాటింపు చెప్పేసి మనకు ఒక లిస్టు తయారు చేసేసి అందులో మళ్ళీ సెకండరీ వెరిఫికేషన్ కోసం వచ్చేసి వచ్చిన తర్వాత పిల్లలు ఏదైతే ఆధార్ కార్డులు తీసేసుకొని వాళ్ళ అత్తమ్మ వాళ్ళ దాంట్లోనో లేకపోతే వాళ్ళ డాడీ వాళ్ళ పేరెంట్స్ దాంట్లో అయితే నేమ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది అన్నది. దాని తర్వాత తల కిందులుగా మళ్ళీ రివర్స్ పని చేయాల్సి వస్తుంది. ఏంటిదంటే ప్రజాపాలనను నమ్ముకొని ఇప్పటివరకు అయితే కొంతమంది మీ సేవలో వెళ్ళి అప్లికేషన్ పెట్టలేదు అన్నట్టు. సో మనకు గవర్నమెంట్ జీవో ప్రకారంగా అయితే మీ సేవలో అప్లికేషన్ పెట్టిన వాళ్ళకే రేషన్ కార్డు అని చెప్పేసి స్పష్టతతో తెలిపించారని చెప్పచ్చు. సో కొత్త రేషన్ కార్డు కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఒక పర్సన్ అయితే ఇందులో ఆర్టికల్ వచ్చారన్నట్టు. సో ధరంసోత్ నరేష్ అని చెప్పేసి సో అతను నా పేరు డిలీట్ చేయించేసాను, కొత్త అప్లికేషన్ కోసం పెట్టేశాను, కాకపోతే ఇప్పటివరకు అప్రూవల్ కాలేదన్నట్టు. సో అది 9 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు. కాకపోతే డిలీట్ చేసిన కర్మానికి మళ్ళీ వాళ్ళకు రేషన్ అనేది రావదు. అదే కాకుండా రేషన్లో ఎక్కడైనా ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఎక్కడ కూడా నేమ్స్ అనేది చూపించదు అన్నట్టు. సో అదే వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్పచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.